తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. మరో 15 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెలవుల్లోనే భక్తులు తమ పిల్లలతో తిరుమలకు తీసుకెళ్లడంతో రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. తిరుమలలో రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ భద్రాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శనివారం నాడు శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు 3.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇక తిరుమలలో నేటితో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీవారి చేరుకోనున్నారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ద్వీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.